హోమియోపతిని మీరు దాన్ని నమ్మాల్సిన అవసరం లేదు. కానీ ప్రయత్నించండి. అది పనిచేయాలంటే మీరు గురుత్వాకర్షణ శక్తిని నమ్మాల్సిన అవసరం లేదు. మీరు హోమియోపతిని కూడా నమ్మాల్సిన అవసరం లేదు. కానీ ఇక్కడ ఒక చిక్కు ఉంది. మీరు నిజంగా సరిపోయే హోమియోపతి నివారణను మందులు ప్రయత్నించకుండా దాన్ని తోసిపుచ్చడానికి మీకు అర్హత లేదు. ఇది ప్లేసిబో ఎఫెక్ట్ అని అనుకునే వారికి మీరు ఆర్నిక మందు జంతువులపై పనిచేస్తుందని విన్నారా? మీరు అకస్మాత్తుగా అధిక జ్వరంలో బెల్లడోనాను ప్రయత్నించారా? హోమియోపతిని అర్థం చేసుకోవడానికి మీరు మీ మార్గాన్ని గూగుల్ చేయలేరు. మీరు దాన్ని పూర్తిగా ఉపయోగించి అనుభవించాలి. పుడ్డింగ్ యొక్క రుజువు తినడంలో ఉంటుంది, చర్చలో కాదు. కాబట్టి ఇక్కడ ఒక సవాల్ ఉంది. మీరు ఓపెన్ మైండ్తో సందేహాస్పదంగా ఉంటే అర్హత కలిగిన వైద్యుడితో మీరు బాధపడుతున్న ఒక వ్యాధికి హోమియో మందులు ప్రయత్నించండి. అప్పుడు అవి చక్కెర మాత్రలేనా అని నాకు చెప్పండి. అనుభవం మీ గురువుగా ఉండనివ్వండి. హోమియోపతిని సమర్థించాల్సిన అవసరం లేదు, దానికి అనుభవం అవసరం.